దొరుకుతుందంటావమ్మా? ఖచ్చితంగా దొరుకుతుందమ్మా, నువ్వేం భయపడకు. ఎందుకు? నాకు భయం వేస్తుందమ్మా. చేతు అనుమానం నా గుండెని పిండేస్తుందమ్మా. అది కనపడకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతాను. ఆ మాట అనకమ్మా, మీ అమ్మ వినలేదు. నీ కూతురు దూరం అయితే నువ్వెలా బతకలేవు, నా కూతురు దూరం అయితే నేను అలాగే బతకలేను. ఈ ఇంట్లో నువ్వు మాత్రమే తల్లివి కావు, నేను కూడా తల్లినే. దయచేసి ఆలోచన మార్చుకోమ్మా. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఏంటమ్మా ఫోన్ చేసావు? నేనెవరిని? దయ్యానివి. ఏంటి? అదే చిన్న పిల్లవి, చిట్టి పిల్లవి, కర్ర పిల్లవి, అదే బంగారు తల్లివి అని. కాదు, జమీందార్ని. దీని జమీందార్ పిచ్చి తగలయ్యా. అవును, నువ్వు జమీందార్వే. నువ్వు జమీందారి, మేము జమీందారి. నువ్వు జమీందారివి, మేము జమీందారి. ఆపండి, నాకు ఈ గదిలో ఉండబుద్ధి కావడం లేదు. బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ కాదు, బ్యాడ్ స్మెల్ వచ్చినా నువ్వు ఇక్కడే ఉండాలి. నో, ఇలా అయితే నేను వెళ్ళిపోతా. ఏ ఆగవే, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఇది నీ బాత్రూమ్ కాదు, సీక్రెట్ రూమ్. మేం చెప్పేంత వరకు నువ్వు ఎవరిని కలవడానికి వీల్లేదు. పో పొట్టంకుల్. ఈ జమీందార్ అల్వేలు మంగ ఎవరినైనా కలవగలదు. ఈ మంగని ఎవరు ఆపలేరు. ఏ కర్రదాన్ని ఆగవే. నన్ను ఖరీదానంటావా? మరి నువ్వు నన్ను పుట్టంకులనలేదా? నువ్వైపోయావు. ఏం చేస్తావే? నా సంగతి నీకు తెలియదు. పైకి స్లిమ్ గా ఫ్యామిలీ ప్యాక్ తో కనిపిస్తున్నాడు, వీడేం చేస్తాడనుకుంటున్నావా? లోపల 6 ప్యాక్, స్ట్రాంగ్ బాడీ. నాకు తిక్క రేగిందంటే దరిద్రం వదిలిపోయింది. అప్పటికి అది చెప్తూనే ఉంది, నీ పని అవుట్, నీ పని అవుట్ అని. విన్నావా? సమరసింహారెడ్డి లాగా తొడగొట్టావు. ఏమైంది? పొట్ట బద్దలైంది. అలా చూస్తావంటే లేపు. అబ్బా, 6 ప్యాక్ బాడీ అన్నావుగా. జేబులో 6 ప్యాక్ సిగరెట్స్ ఉన్నాయని అలా అన్నాను. అమ్మమ్మంగా తప్పైపోయింది, సారీ అమ్మా. ఈ రూమ్ లో స్మెల్ రాకుండా చూసుకునే బాధ్యత నాది. అలా రండి దారికి. నాకు అర్జెంటుగా చీకుల బిర్యానీ కావాలి. చీకుల బిర్యానీ కాదమ్మా, చికెన్ బిర్యానీ. అలాగే తెస్తాము. ఒక్కసారి మీ అమ్మకు ఫోన్ చేయి. మా అమ్మక ఎందుకు? అంటే నువ్వెక్కడికెళ్ళావో అని కంగారు పడి ఊరంతా వెతుకుతూ ఉంటారు. అన్నం నిద్ర మానేసి ఏడుస్తూ ఉంటారు. ఒక్కసారి ఫోన్ చేసి నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పావనుకో, వెతకడం మానేసి ఇంట్లోనే ఉండి బాధపడతారు. మా అమ్మకి కష్టం లేకుండా చేస్తున్నారు. సర్లే, ఫోన్ ఇవ్వండి, చేస్తాను. తీసుకోమ్మా. నా బంగారు తల్లి, చెయ్యమ్మా. హలో అమ్మా, నేను మంగని. మంగ, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళావు? నన్ను కిడ్నాప్ చేశారమ్మా. ఏంటి? కిడ్నాప్ చేశారా? ఏ నువ్వేదో ఐఏఎస్ సెలెక్ట్ అయిన ఆనందంగా చెప్తావంటే, కొంచెం భయంగా బాధగా చెప్పు. అలాగే. అవునమ్మా, నన్ను కిడ్నాప్ చేశారు. ఓ చీకటి గదిలో పెట్టారు. ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఆఖరికి చూడడానికి టీవీ కూడా లేదు. రే, ఎవరో నా కూతుర్ని కిడ్నాప్ చేసింది. వాడికి ఫోన్ ఇవ్వమ్మా.
మమ్మీ మాట్లాడుతుందంట. నువ్వు మాట్లాడు. నువ్వే మాట్లాడు. నువ్వు మాట్లాడు. హలో, ఏరా, నా కూతుర్నే కిడ్నాప్ చేస్తావా? అసలు ఎందుకు చేసావు? ఏం ఆశించి చేసావు? అంటే నా కూతురు నేను కిడ్నాప్ చేస్తే డబ్బులు రావు కదా, అందుకే నీ కూతుర్ని కిడ్నాప్ చేశా. మాకు ఏం కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. ఈ విషయం సీక్రెట్ గా ఉండాలి. కాదని పోలీసులకు చెప్పినా, మీడియాకు చెప్పినా మీ పాప మీకు దక్కదు. వద్దు, నా పాప నేను చేయొద్దు. మీరేం అడిగితే అది ఇస్తాను. చెప్పండి, మీకేం కావాలి? డబ్బు. అది ఎంత కావాలన్నది తర్వాత చెప్తా. అప్పటిదాకా హ్యాపీగా ఏడుస్తూ ఉండండి. బాయ్. హలో హలో హలో. మమ్మీ ఏమంది? ఇక ఎతికే పని లేదు, హ్యాపీగా జీ తెలుగులో సీరియల్ చూసుకుంటూ ఉంటాంది. నాకేం కాలేదమ్మా. నిజంగానే నీకేం కాలేదు కదా? ఏటది నాలా సోతున్నావు? నోరెత్త పెట్టి చంపేస్తాను. మీరు మనుషులా లేక పశువులా? అరే, పసిబిడ్డకి మాయ మాటలు చెప్పి ప్రాణాలు తీయాలని చూస్తారా? దాని ప్రాణాలు మేమెక్కడ తీసాం? తెన్నెట్టిగలు కదా చంపాలని చూసింది. ఎక్కువ మాట్లాడబట్టి కాలు కింద తొక్కేస్తాను. అయినా అది మీకు ఏం అన్యాయం చేసినారా? చంపాలని చూసినారు. నేను రావడం కొంచెం ఆలస్యం ఏంటి? అమ్మో, నా బిడ్డ చచ్చిపోయి ఉండేది. చెప్పేది చాలే, ఆపమ్మా. నిజాలు తెలుసుకోకుండా ఆవేశపడతావేంటి? నిజాలా? ఏదా నిజాలు? మేము ఇక్కడికి ఎందుకు వచ్చామనుకుంటున్నావు? నా బిడ్డని తేనెటీగలు కుట్టేస్తుంటే చూసి సంతోషపడ్డానికి. అర్రే, నీకెలా తెలుసు? నువ్వు నోరు చూడదునా? గంగా దుంపల కోసం ఈ తేనెటీగల లోయలోకి వచ్చిందని తెలిసి దాన్ని కాపాడుకోవాలని ప్యానెల్ కి తెగించి వచ్చావు. కానీ నువ్వేమో ఇవద వల్ల నీచుల్లా నికృష్టుల్లా చూస్తున్నావు. అంతేలే, మర్చిపోతే సెడెదురైందని దీని ప్యానెల్ కాపాడడానికి వస్తే చంపడానికి వచ్చావని నిందలేసావు. ఏం చేద్దాం, అంత మా కర్మ. ఎంత పదవయ్యా. ఆగో, అత్తింటోళ్ళు తన్ని తరిమేసినా నా ఇంటి మీద పడి బతుకుతున్నావు. నా గంజి తాగుతూ మా ఏడుపుని కోరుకుంటున్నారు. అయినా నేను ఒక్క మాట అనలేదు. కారణం ఏంటో తెలుసా? ఆడబిడ్డవి, నేను పొమ్మంటే దిక్కులేని దానివి అవుతావు అని. దాన్ని అలసుగా తీసుకొని ఇంకొకసారి నా బిడ్డ జోలిగ్గానే వచ్చినారో ఈసారి సేత్తో చెప్పను, చెప్పుతో చెప్పాల్సి వస్తుంది. పదవే. నేను భయపడిందే నిజమైంది. నా మంగ తనంతటికి తానుగా వెళ్ళదు. ఎవరో కిడ్నాప్ చేసుంటారు అనుకున్నాను. అదే నిజమని తేలిపోయింది. ఇప్పుడేం చేయాలో, ఎలా నా బిడ్డని కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. ఈ టెన్షన్తో బ్రతికే కంటే చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో, అంత మాట అనకమ్మా. మన మంగకి ఏమీ కాదు. ఆ కిడ్నాపర్స్ మన మంగని ఏమీ చేయరు. వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేస్తే మన మంగని క్షేమంగా వదిలేస్తారమ్మా. ఏదో ఒకటి చేయమ్మా.
నా మంగని తీసుకురా అమ్మా, ప్లీజ్ అమ్మా. అయ్యో నీ బాధ నాకు అర్థమైందమ్మా, కానీ ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేసే వరకు మనమేమీ చేయలేము. రాజేశ్వరి, మంగండి, మన మంగని ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? ఎవరు ఎవరు చేశారు? ఒక్కొక్కరిని షూట్ చేసి పారేస్తాను. అవును మరి, కిడ్నాప్ చేసేవాడు నీ ఎదురుగా వచ్చి చేతులు కట్టుకుని షూట్ చేయండి వర్మగారు అంటాడా? అమ్మా, అసలే బాధలో ఉంటే నీ మాటలతో పొడిచి చంపకు. చూసావా బిడ్డకేమైందో అన్న టెన్షన్తో రాజేశ్వరి పిచ్చిదానిలా ఎలా అయిపోయిందో. మంగ కనిపించకపోవటం వల్ల నా కూతురు అల్లుడు కలుసుకున్నారు. నా మంగ నాకు కావాలండి. దాన్ని దాన్ని నేను వెంటనే చూడాలండి. లేదంటే లేదంటే రాజేశ్వరి! రాజేశ్వరి, రాజేశ్వరి, అయ్యో! రాజేశ్వరి, రాజేశ్వరి, ఏంటి నిలబడి అలా చూస్తున్నావు? వెళ్ళి నీళ్ళు తీసురా. అమ్మా! రాజేశ్వరి, 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 నా మొహం చూస్తావేంటి? తన మొహం మీద నీళ్లు కొట్టు. మంగ మంగ రాజేశ్వరి, నా మంగ. మంగకేం కాదు, భయపడకు, నేను చూసుకుంటాను. ఆ కిడ్నాపర్స్ కి నా ఆస్తి మొత్తం అడిగిన ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఆహా, ఎంత మంచి మాట, ఎంత ధైర్యమైన మాట అన్నాను. అవును, కూతురి కోసం ఆస్తి మొత్తం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి భయపడటం ఏంటి? కమిషనర్ నా ఫ్రెండ్, ఇప్పుడు తనకు ఫోన్ చేసి వాళ్ళ లెక్క సెటిల్ చేస్తాను. వద్దండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన మంగని చంపేస్తామని చెప్పారు. ఛా, ఏం చేద్దామో నువ్వే చెప్పు. వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చేద్దామండి. ఆఖరికి మన ప్రాణమైనా. నేను రెడీ. నా బిడ్డ కోసం ప్రాణం వదలటానికైనా వాళ్ళ ప్రాణాలు తీయటానికైనా. అమ్మో! కూతురు కాని కూతురు కోసం ఆస్తి ప్రాణం కూడా పోగొట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు. నో, అంత దూరం వస్తే అది నీ కూతురు కాదు, గూడెం బిడ్డ అన్న నిజం చెప్పేస్తాను. బాగా నీరసంగా ఉన్నట్టున్నావు, రెస్ట్ తీసుకుంది గాని. అలా నిలబడి చూస్తావేంటమ్మా? వెళ్ళి జ్యూస్ తీసుకురా. నువ్వు పద. ఆ అమ్మోరు తల్లి దయ వల్ల బిడ్డకి ఏం కాలేదు, లేదంటే ఆ తేనెటీగలకి బలైపోయి ఉండేది. అంతా ఈ దెయ్యం వల్లే. తప్పైపోయిందే చెప్పినాను కదా. ఓకే, మీరు చేసింది మామూలు తప్ప. బంధువులు కాబట్టి వదిలేశాను, లేదంటే ప్యానల్ తీసుండేదాన్ని. ఎవరో వస్తున్నారే. అమ్మా
తిని 2 రోజులైనది. తినేకేమైనా ఉంటే పెట్టండి అమ్మా. మా కాడేం లేదమ్మా. పద గంగా, పదత్తమ్మా. పద. అమ్మా అమ్మా అమ్మా, బిడ్డ ఆకలితో అలమటిస్తుందమ్మా. దీని ప్రాణాలు కాపాడండి అమ్మా. ఇది చూడమ్మా, మీకు సాయం చేయాలని మాకు ఉంది. కానీ గూడెం కట్టుబాటు ప్రకారం మీకు ఎవరైనా సాయం చేస్తే ఆ బైరమ్మ సిచ్చేత్తది. మీ గురించి సిచ్చి చేయించుకోలేంగా, మీకు సాయం చేయలేమమ్మా. అమ్మా 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 అమ్మా, నీ కాళ్ళు మొక్కుతావమ్మా. కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నావు, ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఏమన్నా ఉంటే పెట్టి పుణ్యం కట్టుకోండి అమ్మా. అది కాదమ్మా, పాపమమ్మ, అల్లం చూస్తుంటే ఏడిపోతుంది. ఈ దుంపలు వాళ్ళకి ఇచ్చేద్దామమ్మా. చెప్తే అర్థం కదా. వాళ్ళకి దుంపలిస్తే మన కొంప మునుగుతుంది. ఇవ్వకపోతే వాళ్ళ ప్రాణం పోతుందో లేదో తెలియదు, కానీ ఇస్తే మాత్రం ఆ బైరమ్మ కొట్టే కొరడా దెబ్బలకి మన ప్రాణం పోతదే. ఆ బైరం మేడ లేదు కదమ్మా, ఒక్క దుంపిద్దామమ్మా. అమ్మ మాట విను గంగా. అవును, ఆ బైరమ్మకి ఊరంతా మనసులే. ఎవరో ఒకరు చెప్తారు కదా, మనకెందుకు వెళ్ళిపోదాం పదా. బ్రతుకుంటే కళ్ళు తాగి బ్రతుకొచ్చు కదా. ఒరే సచ్చివడా, నోరు మీరా. పద. అమ్మా అమ్మా అమ్మా, క్షమించండమ్మా. మనసులమైనా మనసు సంపుకుని వెళ్తున్నాం. మా బాధని అర్థం చేసుకోండి. అమ్మా అమ్మా, ఆకలేస్తుందమ్మా. అమ్మా అమ్మా, ఆకలేస్తుందమ్మా. అమ్మా అమ్మా, ఆకలేస్తుందమ్మా. అమ్మా అమ్మా, ఆకలేస్తుందమ్మా. అదిగో టేబుల్ మీద కావలసిన స్వీట్స్ ఉన్నాయి, తీసుకుపోదాం పదా. దా. పద. ఏం చేస్తున్నారు? స్వీట్స్. ఏయ్, స్వీట్స్ అని పాట పాడమనలేదు. ఏం చేస్తున్నావు అని అడుగుతోంది. అంటే ఈయనకి స్వీట్స్ తినాలనిపిస్తేను స్వీట్స్ తింటాడా? అదేంటి, మామయ్యకి షుగర్ ఉంది కదా, మరి స్వీట్ ఎలా తింటాడు? మామయ్య, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎన్నిసార్లు స్వీట్స్ పెట్టినా, ఎంత బలవంతంగా పెట్టినా నువ్వు స్వీట్స్ తినలేదు. అలాంటిది ఇప్పుడు ఏరి కోరి స్వీట్స్ తీసుకెళ్ళడం వెనక కారణం ఏంటో నాకు తెలియాలి. భూషణం, నిజం చెప్పేద్దామా? చెప్పేద్దాం బూనా. అక్క, అసలు ఏం జరిగిందంటే, మన మంగని ఎవరు కిడ్నాప్ చేశారంటే, భూషణం, నిజం అంటే ఆ నిజం కాదు. మరి ఏ నిజం? అంటే అది మరి అదిగా నిజం చెప్పండి. మంగని కిడ్నాప్ చేసింది ఎవరో మీకు తెలుసు, అవునా? మా అక్క ఏయ్, ఏయ్, చంపుతా ఊరే బుగ్గల వెధవా. నువ్వు చంపడానికి నేనే దొరికానురా. కావాలంటే నీ మీద, నీ పెళ్ళ మీద ఒట్టు పెట్టుకో. మా ఆవిడ మీద ఒట్టు. మంగ కిడ్నాప్ గురించి మాకేం తెలియదు. మా ఆయన మీద ఒట్టు. నిజంగా మాకేం తెలీదు. మరి స్వీట్ ఎందుకు తీశారు అంటే, మా మంగ గురించి ఎందుకు చెప్పారు? అంటే
మన మంగ కిడ్నాప్ అయిందన్న బాధ ఒకవైపు, ఆ కిడ్నాపర్స్ కి అడిగిన డబ్బు ఇవ్వకపోతే మన మంగని నదిలో తోసేస్తారా, లోయలోకి తోచేస్తారా, ఏనుగులతో తొక్కిస్తారా, లారీలతో ఎక్కిస్తారా ఆపండి. అన్న భయం వేసింది. ఆ కిడ్నాపర్స్ ఇలాంటి పనులన్నీ చేస్తారని మీకెలా తెలిసిందిరా? వీళ్ళే మన మంగని కిడ్నాప్ చేశారేమో అన్న అనుమానం వస్తుంది. అయ్యో ఎంత మాట అన్నావు చెల్లి, నిజంగా మేమే కిడ్నాప్ చేసుంటే రోజు పైగదికి అన్నం కూరలు తీసుకెళ్లే వాళ్ళం కదా. ఏంటి, పై గదికి అన్నం కూరలు తీసుకెళ్లేవాళ్ళ? చచచా, పై గదిలోకి వెళ్ళి అన్నం కూరలో విషం కలుపుకొని చచ్చేవాళ్ళం కదా అంటున్నాడు. అంతే కదండి. అవునవును, అంతే అంతే.